హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్గా ఇలా ఉన్న క్లాత్ని మెటీరియల్ని మనం లెహంగా కుట్టేద్దాము. హాఫ్ శారీ కోసం ఫస్ట్ క్లాత్ని తీసేసి చూడండి, ఇక్కడ క్లాత్ని తీసేసుకొని కుట్టేద్దాము. ఈ క్లాత్ని ఫస్ట్ మీకు ఎంత హైట్ ఉందో అంత తీసుకొని అంత కట్ చేసేసుకోవాలి. అంటే నేను కట్ చేస్తున్నాను, మెట్టం పెట్టట్లేదు. ఇక్కడ కింద బార్డర్ దగ్గర నాకు లైట్గా ఉందని చెప్పి కింద లెహంగా కింద లాస్ట్లో నేను ఫాల్స్ లాగా వేస్తున్నాను అనమాట. అది స్ట్రాంగ్గా కొంచెం స్టిఫ్గా ఉంటుంది అని చెప్పి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మీకు కావాలన్నా వేసుకో, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే వేస్తున్నాను కింద. ఇక్కడ పైన కట్ చేసిన క్లాత్ తోటి 4 ఇంచెస్ తీసేసుకొని 4 ఇంచెస్ ఫాల్స్ లాగా వేసేస్తున్నాను అనమాట. వేయాలంటే ఇలా కుట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇక్కడ పైన మంచి పక్క క్లాత్కి మంచి పక్క అలా పెట్టి కుట్టి వెనక్కి తిప్పుకొని ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను కుట్టేటప్పుడు కూడాను. చూడండి, లైనింగ్ వేసే వాళ్ళు ఉంటే ఫస్ట్ నడుము దగ్గర పైన లైనింగ్ వేయాలి. నేనైతే లైనింగ్ వద్దని చెప్పాను నాకు కస్టమర్, నేనైతే వేయట్లేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఒక పక్క ఇప్పుడు నేను తీసుకున్న 4 ఇంచెస్ క్లాత్కి 1 సైడ్ కుట్టేసుకొని వేస్తున్నాను. 1 సైడే కుట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 1 సైడ్ ఇలా కుట్టేసుకోవాలి. మొత్తం ఒక్క మడత మాత్రమే, ఒక ఫోల్డ్ మాత్రమే పెట్టేసుకొని ఇలా కుట్టేసుకొని క్లాత్ పైన పెట్టి ఫోల్డ్ చేయని వైపు పెట్టి ఇలా కుట్టేసుకొని ఫోల్డ్ చేసింది కదా, అదే వెనక్కి తిప్పి ఇంకో కుట్టేసేసుకోవాలి. అటు ఇటు 2 సైడ్స్ వేసేసుకుంటే కొంచెం లెహంగా అన్నది కొంచెం పట్టు కదా, కింద మనం ఏమైనా గొలుసులు కానీ వేసుకుంటారు కదా, అవి పట్టుకోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి కోసం అని కూడా పెట్టాను నేను. కావాలంటే మీరు వేసుకోవచ్చు, వద్దనుకుంటే కూడా స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, దానిపైన కుట్టేసేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కుట్టేద్దాము. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలి కూడా కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టేసాను నేను. ఫాల్స్ లాగా అన్నమాట, ఆల్మోస్ట్ ఫాల్స్ లాగే అంతా వెడల్పే పెట్టి కుట్టేశాను. ఇప్పుడు నడుము దగ్గర మీ నడుము ఎంత తీసుకున్నారో అంత నడుము కోసం నేనైతే 35-36 నడుము కోసం అనమాట. 3 మీటర్స్ క్లాత్ ఇది. 2 ఇంచెస్ మీ 2 ఇంచెస్ మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఫ్రిల్ పెట్టుకున్నాను నేను. 35 నడుము కోసం 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని అలా మార్క్ చేసుకుని 2 ఇంచెస్ ఫ్రిల్ అలా మడత పెట్టి, మీరు కూడా 35 ఇంచెస్ నడుము ఉన్న వాళ్ళు కుట్టాలంటే 3 మీటర్స్ తోటి ఇంత 2 ఇంచెస్ ఇలా పెట్టుకొని ఒక ఫ్రిల్ కంప్లీట్గా కుట్టక ముందే ఇంకో ఫ్రిల్ పెట్టి సగం ఈ ఫ్రిల్ ఆ ఫ్రిల్లోనే పెట్టి ఇలా కుట్టాలి. మొత్తం ఒక ఫ్రిల్ కుట్టేసిన తర్వాత ఇంకో ఫ్రిల్ కుట్టకూడదు అనమాట. చూడండి, మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మీకు ఇంకా బాగా అర్థమయ్యే విధంగా వీడియో చేస్తాను. ఇలా మొత్తం 35 నడుము వచ్చేంత వరకు కుట్టేసుకొని 2 సైడ్స్ కొసలు ఉన్నాయి కదా, ఈ 2 సైడ్స్ 4 ఇంచెస్ వరకు ఇలా మడత పెట్టి కుట్టేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ కూడా అంటే నాడ పట్టి దగ్గర వేసే గ్యాప్ కోసం అన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోవాలి. ఇటు కూడా 4 ఇంచెస్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఈ సైడ్ 2 సైడ్స్ కూడా కొసలు పైన నడుము దగ్గర 4 ఇంచెస్ వరకు మాత్రమే ఇలా కుట్టేసుకోవాలి 2 సైడ్స్. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగే కుట్టేసుకోవాలంటే ఒక సైడ్ కుట్టాను. ఇప్పుడు రెండో సైడ్ కూడా కుట్టేస్తున్నాను.
కొంతవరకు 4 ఇంచెస్ అనమాట, 4 ఇంచెస్ గ్యాప్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. మీకు ఎటువంటి వీడియో కావాలన్నది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. బాగుందా బాగాలేదా చెప్పే విధానం కానీ చూపించే విధానం కానీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఎక్కడి నుంచి అయినా చూస్తున్నారంటే వాళ్ళకేమైనా కొత్త ఛానల్ ఉందేమో కూడా కామెంట్ చేయండి. డెఫినెట్గా విల్ ట్రై మీకు సపోర్ట్ చేయడానికి చూస్తాను. అయిపోయింది కదా. ఇప్పుడు నడుము పట్టీ కోసం క్లాత్ తీసుకున్నాము. నడుము పట్టీ కోసం క్లాత్ కూడా 4 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. అలా కుడతాము వెళ్ళండి. ఇలా మడత పెట్టి కుట్టేసిన తర్వాత అలా వస్తుంది అనమాట. అలా ఫోల్డ్ చేసిన తర్వాత నాడా వేసుకోవడానికి ఎలాస్టిక్ కానీ నాడా కానీ మీ చాయిస్ అనమాట. నేనైతే నాడా వేస్తున్నాను. నాడా వేస్తే మనం ఏమన్నా లట్కన్ లాంటివి పెట్టుకోవచ్చు. హాఫ్ శారీ కదా, లుక్ వస్తుంది. అలా పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం 1 ఇంచ్ అలా మడత పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. లైనింగ్ వేసిన వాళ్ళు కూడా అంతే సేమ్ మెథడ్. అంటే ఫస్ట్ లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత కుట్టుకుంటాం అంతే, తేడా ఇంకేం లేదు. ఇలా మొత్తం నడుము ఎంత ఉందో అంత నాడ పట్టి కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి 1 ఇంచ్ ఇలాగే మడత పెట్టి 1 ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ ఖర్చు పైకి జరిపి ఇలా పైన వేసేసుకోవాలి. లేదు ఇక్కడ ఫోల్డ్ చేయడానికి రావట్లేదు, 2 ఫోల్డ్స్ చేయాలన్నమాట, ఒక ఫోల్డ్ కూడా మిస్ అవ్వకుండా. రాదు అనుకుంటే దాన్ని ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇది ఫోల్డ్ చేసి 1 ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. మొత్తం పైన మొత్తం ఇలా 1 ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. మొత్తం కుట్టేసాను నేను చూడండి. ఇక్కడ ఈచ్ సైడ్ కూడా 1 ఇంచ్ మడత పెట్టాం కదా, కావాలంటే అక్కడ కూడా కుట్టేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇలా 1 ఇంచ్ మడత పెట్టి ఇలా 1 ఫోల్డ్ చేసి మొత్తం కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ ఫోల్డ్ని దీనిపైన జస్ట్ ఈ ఖర్చు మొత్తం పైకి జరిపి మన దారాలు అలాంటివి కట్ చేసేసుకొని ఖర్చు మొత్తం అక్కడ ఉంది కదా ఖర్చు, అది ఖర్చు అంటే అది పైకి జరిపి ఇలా పెట్టి ఆ ఫోల్డ్ ఖర్చు పైన పెట్టి కుట్టేసుకోవాలి. మొత్తం జాయిన్ చేసేసుకోవాలి అన్నమాట. అక్కడ నాడా వేసుకోవడానికి కానీ ఎలాస్టిక్ వేసే వాళ్ళు ఉంటే ఇప్పుడు కుట్టేటప్పుడు వేసేసుకోవాలి. ఇది పొడవు జాకెట్ అండి. దీనికి ఈ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పటికే లెంత్ ఉంది కాబట్టి ఇది ఇందులో యాడ్ చేయలేదు. బుట్ట హ్యాండ్స్ పెట్టి కుట్టాను. బ్యాక్ ఉక్సులు కింద వచ్చి ఫ్రిల్స్ పెట్టాను అనమాట. ఎలా ఉంది కూడా కామెంట్ చేయండి. ఇది కూడా టోటల్గా అయితే ఇది లెహంగా సైడ్ జాయిన్ చేసిన తర్వాత దీనికైతే చెప్పాను కదా లట్కన్ సింపుల్గా ఇచ్చాను. హెవీ కూడా ఇచ్చుకోవచ్చు. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. పొడవు జాకెట్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. టోటల్గా ఇది ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, నచ్చిందా నచ్చలేదా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి.